సార్ ఇక్కడ అన్ని ఇలా నేమ్ బోర్డ్స్ ఉన్నాయి అంటే నాకేం అర్థం అవ్వలేదు. నేమ్స్ బోర్డ్స్ లేపినాం అనుకోండి, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ప్లస్ అదును కూడా బోర్డు ఉంటే వాళ్ళకి అదొక భరోసా కస్టమర్ కి. అందుకని చెప్పి ఈ విధంగా ఈ బోర్డు మీద ఏంటంటే ప్లాట్ నెంబరు, కస్టమర్ నేము, ఎన్ని గుంటాస్ తీసుకుంటే అన్ని గుంటాస్. ఈ ప్లాట్ నక్క పద్మ అని చెప్పి ఒక కస్టమర్, వాళ్ళది 3 గుంటాస్ కొన్నారు. వాళ్ళ ప్లాట్ నెంబరు, నేము, గుంటాస్ వచ్చాయి. ఈ నక్క పద్మ గారు ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అందులో ఆవిడ పనిచేస్తున్నారు. ఆవిడ మన తాలూకా డీటెయిల్స్ చూసి, సార్ ఏంటి సార్ వెంచర్ గురించి అని అడిగితే, వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఏంటంటే ఆవిడ సైట్ విజిట్ చేయకుండా, నిజంగా సైట్ విజిట్ చేయకుండా నా మాట మీద ఉన్న నమ్మకంతో ఆవిడ ఫస్ట్ 50,000 బుకింగ్ అమౌంట్ కొట్టి విత్ ఇన్ 1 వీక్ లో ఫుల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ కి వచ్చిన రోజు చూసారు ప్లాట్. దే వర్ షాక్డ్. అంటే మేము చూడకుండానే మీ మాట ప్రకారం ఇన్వెస్ట్ చేసాము, కానీ ఇక్కడికి వస్తే మేము అనుకున్న దానికన్నా బాగుందని చెప్పి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కస్టమరే ప్రీమియం 2 లో కూడా రీసెంట్ గా 1 గుంట కొన్నారు. దట్ ఈస్ కాల్డ్ విశ్వసనీయత అంటారు. ఏ కంపెనీలో కూడా ఈ ప్రాసెస్ లేదు. హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా స్టార్టింగ్ 3.5 years బ్యాక్ ఏ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో మమ్మల్ని చూసి ఈ రోజు అందరూ ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా బోర్డ్స్ పెడుతున్నారు. ఫస్ట్ బోర్డు పెట్టిందే మనం. ఫార్మ్ ల్యాండ్ చరిత్రలో బోర్డు పెట్టింది ఒక్క హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా హరితవనమే.